ఎగ్జామ్ 1 9th క్లాస్ బయాలజీ టాపిక్స్ జీవుల మౌలిక ప్రమాణం, కణజాలాలు, ఆహార వనరులలో అభివృద్ధి లెసన్స్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్. రాబర్ట్ హుక్ పలుచని బెండు ముక్కను పరిశీలించినప్పుడు అది అనేక చిన్న చిన్న గదులతో కూడిన తేనె పట్టును పోలిన నిర్మాణంగా ఉన్నట్లు చూశాడు. బెండు అనేది చెట్టు యొక్క బెరడు నుండి వచ్చే ఒక పదార్థం. నెక్స్ట్ 1665వ సంవత్సరంలో హుక్ స్వయంగా రూపొందించిన సూక్ష్మదర్శిని ద్వారా దీనిని పరిశీలించారు. నెక్స్ట్ బిట్. 1940లో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుగొనడం వలన కణం యొక్క సంక్లిష్ట నిర్మాణాన్ని మరియు దాని యొక్క వివిధ కణాంగాలను పరిశీలించడం మరియు అర్థం చేసుకోవడం సాధ్యమైంది. నెక్స్ట్ బిట్. మరోవైపు బహుకణ జీవులైన కొన్ని శిలీంధ్రాలు, వృక్షాలు, జంతువులలో అనేక కణాలు శరీరంలో సమూహాలుగా ఏర్పడి వివిధ పనుల కోసం వివిధ రకాల శరీర భాగాలను ఏర్పరుస్తాయి. నెక్స్ట్. అమీబా, క్లామిడోమోనాస్, పారామీషియం మరియు బ్యాక్టీరియాలో వలె ఒకే కణం మొత్తం జీవిని ఏర్పరచగలదని ఇప్పుడు తెలిసింది. ఈ జీవులను ఏకకణ జీవులు అంటే ఒక అని అర్థం అన్నమాట. ఏకకణ జీవులు అంటారు. నెక్స్ట్. ప్రతి బహుకణ జీవి ఏకకణం నుండి ఏర్పడుతుంది. నెక్స్ట్ బిట్. కణాలు తమలాంటి కణాలను ఉత్పత్తి చేయడానికి విభజించబడతాయి. ఈ విధంగా అన్ని కణాలు పూర్వం ఉన్న కణాల నుండి ఏర్పడతాయి. నెక్స్ట్. కణాల ఆకారం మరియు పరిమాణం అవి నిర్వర్తించే నిర్దిష్ట విధులకు అనుగుణంగా ఉంటాయి. నెక్స్ట్. అమీబా వంటి కొన్ని కణాలు ఆకారంలో మార్పు చెందుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో కణాల ఆకారం దాదాపు స్థిరంగా ఉంటాయి మరియు ఒక ప్రత్యేక రకానికి చెందిన కణాలు విచిత్రంగా ఉంటాయి. ఉదాహరణకు నాడీ కణాలు విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ బిట్. ప్రతి జీవకణం అన్ని జీవుల లక్షణమైన కొన్ని ప్రాథమిక విధులను నిర్వర్తించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్. మానవుల వంటి బహుకణ జీవులలో శ్రమ విభజన ఉంటుంది. దీని అర్థం మానవ శరీరంలోని వివిధ భాగాలు భిన్నమైన విధులను నిర్వర్తిస్తాయి. నెక్స్ట్. అదేవిధంగా శ్రమ విభజన ప్రతి కణంలో కూడా కనిపిస్తుంది. వాస్తవానికి అటువంటి ప్రతి కణం కణాంగాలు అని పిలువబడే నిర్దిష్ట భాగాలను దానిలో కలిగి ఉంటుంది. నెక్స్ట్ బిట్. కణంలోని ప్రతి కణాంగము కణంలో కొత్త పదార్థాన్ని తయారు చేయడం, కణము నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడం వంటి ప్రత్యేకమైన విధులను నిర్వహిస్తుంది. నెక్స్ట్. ఈ కణాంగాల కారణంగా ఒక కణం జీవించగలుగుతుంది, దాని యొక్క అన్ని విధులను నిర్వహించగలుగుతుంది. ఈ కణాంగాలు అన్నీ కలిసి కణం అని పిలువబడే ప్రాథమిక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్. కణం యొక్క విధి ఏదైనప్పటికీ లేదా ఏ జీవిలో ఉన్న అన్ని కణాలు ఒకే రకమైన కణాంగాలు కలిగి ఉండటం ఆసక్తికరంగా ఉంటుంది. కణంలో కణాంగాలు అని పిలువబడే ప్రత్యేక భాగాలు ఉన్నాయి. నెక్స్ట్ బిట్. 1839లో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించారు. ఎవరు అంటే ఆన్సర్ పర్కింజే. నెక్స్ట్ బిట్. కణాలన్నీ పూర్వం ఉన్న కణాల నుండి ఉద్భవిస్తాయని సూచించడం ద్వారా కణ సిద్ధాంతాన్ని మరింతగా విస్తరించారు. ఎవరు అంటే ఆన్సర్ విర్కోవ్. నెక్స్ట్ బిట్. అన్ని మొక్కలు మరియు జంతువులు కణాలతో నిర్మితమవుతాయని మరియు కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనే కణ సిద్ధాంతాన్ని ఎవరు సమర్పించారు అంటే ఆన్సర్ ష్వాన్ మరియు ప్లీడన్. నెక్స్ట్ బిట్. మనం సూక్ష్మదర్శిని ద్వారా ఒక కణాన్ని అధ్యయనం చేసినప్పుడు దాదాపు ప్రతి కణంలో ఈ లక్షణాన్ని గమనించవచ్చు. ఏ లక్షణం అంటే ఆన్సర్ ప్లాస్మా పొర, కేంద్రకం, కణద్రవ్యం. నెక్స్ట్ బిట్. ఇది కణం యొక్క పదార్థాన్ని దాని బాహ్య వాతావరణం నుండి వేరు చేసే బయటి పొర. ఏంటి అంటే ఆన్సర్ ప్లాస్మా పొర లేదా కణత్వచం. నెక్స్ట్ బిట్. కణం లోపలికి వెలుపలికి కొన్ని పదార్థాల ప్రవేశాన్ని నిష్క్రమణను డాష్ అనుమతిస్తుంది. ఏంటి అంటే ఆన్సర్ ప్లాస్మా పొర లేదా కణత్వచం. నెక్స్ట్ బిట్. డాష్ని వరణాత్మక పారగమ్య త్వచం అంటే విచక్షణ స్తరం అని అంటారు. దేన్ని అంటే ఆన్సర్ ప్లాస్మా పొర లేదా కణత్వచాన్ని. నెక్స్ట్ బిట్. కణం లోపల O2 గాఢత తగ్గినప్పుడు వ్యాపన ప్రక్రియ ద్వారా O2 కణంలోకి ప్రవేశిస్తుంది. అందువల్ల వ్యాపనం కణాల మధ్య అలాగే ఒక కణము మరియు దాని బాహ్య వాతావరణం మధ్య వాయు మార్పిడిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ బిట్. నీరు కూడా వ్యాపన నియమాన్ని పాటిస్తుంది. అటువంటి వరణాత్మక పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి అణువుల కదలికను ద్రవాభిసరణం అంటారు. నెక్స్ట్. పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి ప్రసరణ నీటిలో కరిగిన పదార్థ పరిమాణం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్ల వరణాత్మక పారగమ్య త్వచం ద్వారా ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపుకు నీటి నికర వ్యాపనాన్ని ద్రవాభిసరణం అంటారు. నెక్స్ట్. ద్రవాభిసరణం అనేది పారగమ్య త్వచం ద్వారా వ్యాపనం చెందే ఒక ప్రత్యేకమైన అంశం. నెక్స్ట్ బిట్.
మనం చక్కెర లేదా ఉప్పు ద్రావణంలో జంతు కణం లేదా మొక్క కణం ఉంచితే ఏమి జరుగుతుంది అంటే ఆన్సర్, కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలోని నీటి గాఢత కణంలోని నీటి కన్నా ఎక్కువగా ఉంటే, అనగా కణానికి వెలుపల ఉన్న ద్రావణం తక్కువ గాఢత కలిగి ఉందని అర్థం. కనుక ద్రవాభిసరణ ద్వారా కణం నీటిని గ్రహిస్తుంది. అటువంటి ద్రావణాన్ని అల్పగాఢత ద్రావణం అంటే హైపోటోనిక్ అంటారు. నీటి అణువులు కణత్వచం ద్వారా రెండు వైపులా స్వేచ్ఛగా ప్రసరిస్తాయి. అయితే కణం నుండి వెలుపలకి వచ్చే నీటి కంటే లోపలికి వెళ్ళే నీరు ఎక్కువ. నికర అంటే మొత్తం ఫలితంగా కణంలోకి నీరు ప్రవేశిస్తుంది. కణం ఉబ్బే అవకాశం ఉంది. నెక్స్ట్, కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమం యొక్క నీటి గాఢత కణంలోని నీటి గాఢతకు సమానంగా ఉంటే నీటికి కణత్వచం గుండా నికర కదలిక ఉండదు. అటువంటి ద్రావణాన్ని సమగాఢత ద్రావణం అంటే ఐసోటోనిక్ అంటారు. నీరు రెండు దిశలలో కణత్వచం ద్వారా ప్రసరిస్తుంది, కానీ లోపలికి వెళ్ళే నీటి పరిమాణం బయటికి వచ్చే నీటి పరిమాణానికి సమానంగా ఉంటుంది. కాబట్టి నీటి నికర ప్రసరణ లేనట్టే. అందువల్ల కణం అదే పరిమాణంలో ఉంటుంది. నెక్స్ట్ బిట్, మంచినీటిలో నివసించే ఏకకణజీవులు మరియు చాలా మొక్కల కణాలు ద్రవాభిసరణ ద్వారా నీటిని పొందుతాయి. నెక్స్ట్, మొక్కలు వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడం కూడా ద్రవాభిసరణకి ఒక ఉదాహరణ. నెక్స్ట్, ప్లాస్మా పొర మృదువైనది, లిపిడ్లు మరియు ప్రోటీనులు అని పిలువబడే సేంద్రియ అణువులతో రూపొందించబడింది. అయితే ప్లాస్మా పొర యొక్క నిర్మాణాన్ని ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే మనం గమనించవచ్చు. నెక్స్ట్ బిట్, కణం యొక్క జీవితంలో వాయువులు మరియు నీటి మార్పిడికి వ్యాపనం ముఖ్యమైనది. దీనికి అదనంగా కణం దాని పరిసరాల నుండి పోషణను కూడా పొందుతుంది. శక్తి వినియోగాన్ని బట్టి అవసరమయ్యే రవాణా వ్యవస్థ ద్వారా వివిధ అణువులు కణం లోపలికి మరియు వెలుపలికి ప్రసరిస్తాయి. నెక్స్ట్, కణత్వచానికి ఉండే సాగే గుణం వల్ల అది కణానికి వెలుపల గల ఆహారం ఇతర పదార్థాలను చుట్టుముట్టి కణంలోకి గ్రహించడానికి తోడ్పడుతుంది. ఈ ప్రక్రియను ఎండోసైటోసిస్ అంటారు. అమీబా ఈ విధంగానే ఆహారాన్ని గ్రహిస్తుంది. నెక్స్ట్, గాల్జీ 1906లో నాడీ వ్యవస్థ నిర్మాణంపై చేసిన కృషికి శాంటియాగో రామోనీ కాజల్తో కలిసి నోబెల్ బహుమతిని పంచుకున్నాడు. నెక్స్ట్ బిట్, కణకవచానికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. మొక్క కణకవచం ప్రధానంగా సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. సెల్యులోజ్ ఒక సంక్లిష్ట పదార్థం మరియు మొక్కలకు దృఢమైన నిర్మాణాన్ని అందిస్తుంది. నెక్స్ట్, సజీవ మొక్క కణం ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోయినప్పుడు కణకవచానికి దూరంగా కణంలోని పదార్థాలు కుంచుకుపోవడం లేదా సంకోచం చెందుతాయి. ఈ దృగ్విషయాన్ని కణద్రవ్య సంకోచం అంటారు. నెక్స్ట్, ద్రవాభిసరణ ద్వారా కేవలం నిర్జీవ కణాలు కాకుండా సజీవ కణాలు మాత్రమే నీటిని పీల్చుకోవడం కనిపిస్తుంది. నెక్స్ట్, కణకవచం వలన మొక్కలు శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా కణాలు చాలా తక్కువ గాఢత గల అంటే హైపోటోనిక్ బాహ్య ద్రావణం వలన పగిలిపోకుండా తట్టుకోగలవు. అటువంటి ద్రావణంలో కణాలు ద్రవాభిసరణ ద్వారా నీటిని తీసుకోగలుగుతాయి. కణం ఉబ్బి కణకవచంపై ఒత్తిడి పెంచుతుంది. ఉబ్బిన కణానికి వ్యతిరేకంగా కణకవచం సమాన ఒత్తిడిని కలిగిస్తుంది. నెక్స్ట్ బిట్, కేంద్రకాన్ని ఆవరించి రెండు పొరల కేంద్రక త్వచం ఉంటుంది. కేంద్రకం లోపల నుండి దాని బయటకు అనగా కణద్రవ్యంకు పదార్థంను బదిలీ చేయడానికి అనుమతించేందుకు కేంద్రక త్వచం రంధ్రాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్, కణ విభజన జరిగేటప్పుడు మాత్రమే కడ్డీ వంటి నిర్మాణాలుగా కనిపించే క్రోమోసోములను కేంద్రకం కలిగి ఉంటుంది. తల్లిదండ్రుల నుండి తరువాత తరానికి సంక్రమించే జన్యు సమాచారం ఈ క్రోమోజోములలో అంటే డిఎన్ఏ డిఆక్సిరైబోన్యూక్లిక్ ఆమ్లం రూపంలో ఉంటుంది. నెక్స్ట్, క్రోమోజోములు డిఎన్ఏ మరియు ప్రోటీన్లతో కూడిన నిర్మాణాలు. కణాలను నిర్మించడానికి మరియు ఏర్పరచడానికి అవసరమైన సమాచారాన్ని డిఎన్ఏ అణువులు కలిగి ఉంటాయి. నెక్స్ట్, డిఎన్ఏలోని క్రియాత్మక విభాగాలను జన్యువులు అంటారు. కణ విభజన చెందనప్పుడు ఈ డిఎన్ఏ క్రోమాటిన్ పదార్థంలో భాగంగా ఉంటుంది. నెక్స్ట్ బిట్, క్రోమాటిన్ పదార్థం చెక్కబడిన దారముల వంటి పదార్థంగా కనిపిస్తుంది. నెక్స్ట్, కణం విభజన చెందేటప్పుడు క్రోమాటిన్ పదార్థం క్రోమోజోములుగా ఏర్పడుతుంది. నెక్స్ట్, ఒక కణం విభజన చెంది రెండు కొత్త కణాలను ఏర్పరిచే కణ ప్రత్యుత్పత్తి ప్రక్రియలో కేంద్రకం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కణం యొక్క రసాయన చర్యలను నిర్దేశించడం ద్వారా కణం అభివృద్ధి చెందే విధానాన్ని మరియు పరిపక్వ సమయంలో అది ఏ రూపంలో కనిపిస్తుందో నిర్ణయించడంలో కూడా పర్యావరణంతో పాటు ఇది కీలక పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్, బ్యాక్టీరియా వంటి కొన్ని జీవులలో కేంద్రక త్వచం లేకపోవడం వల్ల కణం యొక్క కేంద్రక ప్రాంతం సరిగ్గా ఏర్పడదు. నెక్స్ట్ బిట్, కేవలం కేంద్రక ఆమ్లాలను కలిగి ఉండి సరిగ్గా ఏర్పడినటువంటి కేంద్రక ప్రాంతాన్ని న్యూక్లియాయిడ్ అంటారు. నెక్స్ట్, కేంద్రక త్వచం లేని కణాలను
కేంద్రక పూర్వ కణాలు అంటారు. అంటే పూర్వప్రో అంటే ఆదిమ లేదా ప్రాథమిక, కారియోట్ అంటే కారియాన్ ఈక్వల్స్ టు కేంద్రకం అనమాట. నెక్స్ట్ కేంద్రక త్వచం కలిగిన కణాలతో కూడిన జీవులను నిజకేంద్రక జీవులు అంటారు. నెక్స్ట్ బిట్ కిరణజన్య సంయోగక్రియ జరిపే కేంద్రక పూర్వ బ్యాక్టీరియాలోని పత్రహరితం త్వచాయుత కోశాలతో అంటే సంచి వంటి నిర్మాణాలన్నమాట సంబంధం కలిగి ఉంటుంది. కానీ నిజకేంద్రక కణాలలో వలె ప్లాస్టిడ్లతో సంబంధం కలిగి ఉండదు. నెక్స్ట్ బిట్ కణద్రవ్యమునకు చెందిన అంశాలేంటో చూద్దాం. మనం ఉల్లిగడ్డ పొర అలాగే మానవ బొగ్గ కణాల యొక్క తాత్కాలిక స్పైడ్లను చూసినప్పుడు ప్రతి కణం కణత్వచంచే ఆవరించబడిన పెద్ద ప్రాంతాన్ని మనం చూడవచ్చు. ఈ ప్రాంతం చాలా తక్కువ రంగును తీసుకుంటుంది. దీనిని కణద్రవ్యం అంటారు. నెక్స్ట్ కణద్రవ్యం ప్లాస్మా పొర లోపల ఉండే ద్రవ పదార్థం. ఇది అనేక ప్రత్యేకమైన కణాంగాలను కూడా కలిగి ఉంటుంది. ఈ కణాంగాలలో ప్రతిదీ కణం కోసం ఒక నిర్దిష్ట విధిని నిర్వహిస్తుంది. నెక్స్ట్ కణాంగాలు త్వచాలచే ఆవరించబడి ఉంటాయి. కేంద్రక పూర్వ కణాలలో స్పష్టమైన కేంద్రకం లేకపోవడంతో పాటు త్వచంచే ఆవరించబడిన కణాంగాలు కూడా ఉండవు. మరోవైపు నిజకేంద్రక కణాలు కేంద్రక త్వచంతో పాటు త్వచంచే ఆవరించబడిన కణాంగాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ త్వచం యొక్క ప్రాముఖ్యతను వైరస్ల ఉదాహరణ ద్వారా వివరించవచ్చు. వైరస్లు ఏ విధమైన పొరలను కలిగి ఉండవు. అందువలన అవి జీవుల శరీరంలోకి ప్రవేశించి దాని కణ యంత్రాంగం ద్వారా అభివృద్ధి చెందే వరకు జీవ లక్షణాలను వ్యక్తం చేయవు. నెక్స్ట్ బిట్ కణాంగాలకు చెందిన అంశం ఏంటో చూద్దాం. ప్రతి కణం దాని అంతర్భాగాలను బాహ్య వాతావరణం నుండి వేరు చేసి ఉంచడానికి దాని చుట్టూ ఒక త్వచాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ బహుకణ జీవుల కణాలతో సహా పెద్ద మరియు సంక్లిష్ట కణాలకు వాటి నిక్షిప్తమైన నిర్మాణం మరియు విధులకు అనుకూలించే చాలా రసాయనిక చర్యలు అవసరం. వివిధ రకాలైన ఈ చర్యలను ఒకదానికొకటి వేరుగా ఉంచడానికి ఈ కణాలు తమలోనే త్వచంచే ఆవరించబడిన చిన్న నిర్మాణాలను లేదా కణాంగాలను ఉపయోగించుకుంటాయి. నెక్స్ట్ కేంద్రక పూర్వ కణాల నుండి నిజ కేంద్రక కణాలను వేరుపరిచే లక్షణాలలో ఇది ఒకటి. వీటిలో కొన్ని కణాంగాలు ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో మాత్రమే కనిపిస్తాయి. నెక్స్ట్ బిట్ కణాలలో చాలా కీలకమైన విధులను నిర్వహించినవి ఏమిటి అంటే ఆన్సర్ అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్జీ సంక్లిష్టం, లైసోజోములు, మైటోకాండ్రియా, లైసోజోములు, ప్లాస్టిడ్లు ఇవన్నీ కూడా కీలక విధులు నిర్వహిస్తాయి అన్నమాట. నెక్స్ట్ బిట్ అంతర్జీవ కణజాలం అనేది త్వచంచే ఆవరించబడిన నాళాలు, పొరలతో కూడిన పెద్ద వల వంటి నిర్మాణం. ఇది పొడవైన గొట్టాలు లేదా గుండ్రని లేదా దీర్ఘచతురస్రాకార సంచుల్లాగా అంటే కోశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ ఈఆర్ త్వచం నిర్మాణంలో ప్లాస్మా పొరను పోలి ఉంటుంది. 2 రకాల ఈఆర్లు ఉన్నాయి. అవి ఒకటి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటే ఆర్ఈఆర్. నెక్స్ట్ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఎస్ఈఆర్ అన్నమాట. నెక్స్ట్ ఆర్ఈఆర్ సూక్ష్మదర్శిని కింద గరుకుగా కనిపిస్తుంది ఎందుకంటే దాని ఉపరితలంపై రైబోజోములు అనబడే రేణువులు అతకబడి ఉంటాయి. అన్ని క్రియాశీల కణాలలో ఉండే రైబోజోములు ప్రోటీన్ల తయారీకి సంబంధించిన ప్రదేశాలు. తయారు చేయబడిన ప్రోటీన్లు అంతర్జీవ ద్రవ్యజాలంను ఉపయోగించుకుని కణంలోని వివిధ భాగాలకు సరఫరా చేయబడతాయి. నెక్స్ట్ బిట్ వివిధ కణాలలో ఈఆర్ కనిపించే తీరులో చాలా తేడా ఉన్నప్పటికీ ఇది ఎల్లప్పుడూ జీవ కణజాల వ్యవస్థను ఏర్పరుస్తుంది. అందువల్ల కణద్రవ్యం యొక్క వివిధ ప్రాంతాల మధ్య లేదా కణద్రవ్యం మరియు కేంద్రకం మధ్య పదార్థాల అంటే ముఖ్యంగా ప్రోటీన్లు రవాణాకు వారధిగా పనిచేయడం ఈఆర్ యొక్క ఒక విధి. నెక్స్ట్ ఈఆర్ కణం యొక్క కొన్ని జీవ రసాయన చర్యలకు ఉపరితలాన్ని అందించే కణద్రవ్య అల్లికగా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ బిట్ గాల్జీ సంక్లిష్టమునకు చెందినవేంటో చూద్దాం. గాల్జీ సంక్లిష్టాన్ని మొదట కెమిల్లో గాల్జీ వివరించారు. వీటిలో సిస్టర్నే అనే కోశాలతో కూడిన త్వచ వ్యవస్థ అంటే బల్లపరుపు సంచులు దాదాపు సమాంతరంగా అమర్చబడి దొంతరలుగా ఉంటాయి. ఈ త్వచాలు తరచుగా ఈఆర్ యొక్క పొరలతో సంబంధాలను కలిగి ఉండి సంక్లిష్ట కణాయుత త్వచ వ్యవస్థలో మరొక భాగాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ ఈఆర్ సమీపంలో సంశ్లేషణ చేయబడిన పదార్థం కట్టగా చేయబడి గాల్జీ సంక్లిష్టం ద్వారా కణం లోపల మరియు వెలుపల ఉన్న వివిధ భాగాలకు పంపబడుతుంది. నెక్స్ట్ ఉత్పత్తుల నిల్వ, ఉత్పత్తుల రూపాంతరం మరియు ఉత్పత్తులను కోశాలలో ప్యాక్ చేయడం దీని విధి. కొన్ని సందర్భాలలో గాల్జీ సంక్లిష్టంలోని సరళమైన చక్కెరల నుండి సంక్లిష్ట చక్కెరలను తయారు చేయవచ్చు. గాల్జీ పరికరం నుండి రైసోజోములు కూడా ఏర్పడతాయి. నెక్స్ట్ బిట్ కెమిల్లో గాల్జీకి చెందిన అంశాలేంటో చూద్దాం. ఇతను 1843లో బ్రెస్సియా సమీపంలోని కోర్టెనోలో జన్మించాడు. అతడు పావియా విశ్వవిద్యాలయంలో
వైద్య విద్యను అభ్యసించాడు. 1865లో పట్టభద్రుడయ్యాక అతను పావియాలో సెయింట్ మాటియా ఆసుపత్రిలో పనిచేయడం కొనసాగించాడు. ఆ సమయంలో అతని పరిశోధనలు చాలా వరకు నాడీ వ్యవస్థకు సంబంధించినవి. నెక్స్ట్, గాల్జీ నిర్వహించిన అత్యంత ప్రాముఖ్యత కలిగిన పని స్వతంత్ర నాడీ మరియు నాడీ కణ నిర్మాణాలను రంజనం చేసే విప్లవాత్మక పద్ధతి. ఈ పద్ధతిని బ్లాక్ రియాక్షన్ అంటారు. ఈ పద్ధతి సిల్వర్ నైట్రేట్ యొక్క బలహీనమైన ద్రావణాన్ని ఉపయోగించి కణాల ప్రక్రియలు మరియు అత్యంత సున్నితమైన శాఖలను గుర్తించడంలో చాలా విలువైనది. నెక్స్ట్, గాల్జీ తన పనికి గుర్తింపుగా అత్యున్నత గౌరవాలు మరియు అవార్డులను అందుకున్నాడు. అతను 1906లో నాడీ వ్యవస్థ నిర్మాణంపై చేసిన కృషికి శాంటియాగో రామోనీ కాజల్తో కలిసి నోబెల్ బహుమతికి పంచుకున్నాడు. నెక్స్ట్ బిట్, కణం యొక్క స్వయం విచ్చిత్తి సంచులు అని దేనిని అంటారు? అంటే ఆన్సర్ లైసోజోములని అంటారు. నెక్స్ట్ బిట్, ఘన లేదా ద్రవ పదార్థాల నిల్వ సంచులు అని వేటిని అంటారు? అంటే ఆన్సర్ రిక్తికలు. నెక్స్ట్ బిట్, కణ శక్త్యాగారాలు అని దేనిని అంటారు? అంటే ఆన్సర్ మైటోకాండ్రియా. నెక్స్ట్ బిట్, రిక్తికకు చెందిన అంశాలు ఏంటో చూద్దాం. అమీబా వంటి ఏకకణ జీవులలో ఆహార రిక్తికలు అమీబా తిన్న ఆహారం ఏ పదార్థాలు ఉంటాయి? కొన్ని ఏకకణ జీవులలో కణం నుండి అదనపు నీటిని మరియు కొన్ని వ్యర్థాలను విసర్జించడంలో ప్రత్యేకమైన రిక్తికలు కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. నెక్స్ట్, వృక్ష కణాలలో రిక్తికలు కణ రసంతో నిండి ఉంటాయి మరియు కణానికి స్ఫీతి గుణాన్ని దృఢత్వాన్ని అందిస్తాయి. నెక్స్ట్, వృక్ష కణం జీవితకాలంలో ముఖ్యమైన అనేక పదార్థాలు రిక్తికలో నిల్వ చేయబడతాయి. వీటిలో అమైనో ఆమ్లాలు, చక్కెరలు, వివిధ సేంద్రియ ఆమ్లాలు, కొన్ని ప్రోటీన్లు ఉంటాయి. నెక్స్ట్ బిట్, కొత్త కణాలు పెరగడానికి, పాత, మృత మరియు గాయపడిన కణాలను భర్తీ చేయడానికి, ప్రత్యుత్పత్తికి అవసరమైన బీజ కణాలు ఏర్పడడానికి జీవులలో కొత్త కణాలు ఏర్పడతాయి. కొత్త కణాలు తయారయ్యే ప్రక్రియను కణ విభజన అంటారు. నెక్స్ట్, కణ విభజనలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. అవి ఒకటి సమ విభజన, రెండవది క్షయకరణ విభజన. నెక్స్ట్, కణ విభజన ప్రక్రియ ద్వారా చాలా కణాలు పెరుగుదల కోసం విభజించడాన్ని సమ విభజన అంటారు. ఈ ప్రక్రియలో తల్లి కణం ఒకేలాంటి రెండు పిల్ల కణాలను ఏర్పరుస్తుంది. పిల్ల కణాలు తల్లి కణం వలె అదే సంఖ్యల క్రోమోజోమ్లు కలిగి ఉంటాయి. ఇది జీవులలో కణజాలాల పెరుగుదలకు, మరమ్మతుకు సహాయపడుతుంది. జంతువులు, వృక్షాలలోని ప్రత్యుత్పత్తి అవయవాలు లేదా కణజాలాల్లోని ప్రత్యేక కణాలు విభజన చెంది బీజ కణాలు ఏర్పడి ఫలదీకరణం అనంతరం సంతానాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ బిట్, కొత్త కణాలలో తల్లి కణాలలోని క్రోమోజోముల సంఖ్యలో సగం క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్, ఏకకణ జీవులలో ఒకే కణం అన్ని మౌలిక విధులను నిర్వర్తిస్తుంది. ఉదాహరణకు అమీబాలో ఒకే కణం చలనం, ఆహార సేకరణ, వాయు మార్పిడి మరియు విసర్జన వంటి విధులను నిర్వర్తిస్తుంది. నెక్స్ట్, బహుకణ జీవులలో మిలియన్ల సంఖ్యలో కణాలు ఉంటాయి. ఇందులో చాలా వరకు కణాలు నిర్దిష్టమైన విధులు నిర్వహించడానికి ప్రత్యేకించబడి ఉంటాయి. ప్రతి ప్రత్యేకించబడిన పనిని విభిన్న కణాల సమూహాలు నిర్వహిస్తాయి. నెక్స్ట్ బిట్, కణాలు ఒక నిర్దిష్ట విధిని మాత్రమే నిర్వహిస్తాయి కనుక చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. మానవులలో చలనానికి కారణమైన కండర కణాల సంకోచ సడలికలు, నాడీ కణాలు సమాచారాన్ని తీసుకువెళ్లడం, రక్త ప్రవాహం ద్వారా ఆక్సిజన్, ఆహార పదార్థాలు, హార్మోనులు మరియు వ్యర్థ పదార్థాల రవాణా మొదలైనవి. నెక్స్ట్, శరీరంలో ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో కణాల సమూహాలు ప్రత్యేకమైన పనిని నిర్వహిస్తాయి. ఈ కణాల సముదాయాన్ని కణజాలం అంటారు. నెక్స్ట్, మొక్కలలో ప్రసరణ కణజాలాలు ఆహారం, నీటిని మొక్క యొక్క ఒక భాగం నుండి వేరొక భాగానికి రవాణా చేస్తాయి. నెక్స్ట్, అత్యధిక సామర్థ్యంతో పనిచేయడానికి కణాల అమరిక ఏర్పాటు చేయబడింది. రక్తం, పోషక కణజాలం, కండరాలు అనేవి కణజాలాలకి ఉదాహరణలు. నెక్స్ట్ బిట్, నిర్మాణంలో సారూప్యతను కలిగి ఒక ప్రత్యేకమైన విధిని నిర్వర్తించడానికి ఏర్పాటైన కణాల సముదాయమే డాష్ అంటే ఆన్సర్ కణజాలం. నెక్స్ట్ బిట్, మైటోకాండ్రియాకు చెందిన అంశం ఏంటో చూద్దాం. మైటోకాండ్రియాలో బయటి త్వచం రంధ్రయుతంగా ఉంటుంది. లోపలి త్వచం లోతుగా ముడతపడి ఉంటుంది. ఈ ముడతలు ఏటీపీ ఉత్పాదక రసాయన చర్యల కోసం ఉపరితల వైశాల్యాన్ని అధికం చేస్తాయి. జీవికి అవసరమైన వివిధ రసాయన కార్యకలాపాలకు కావలసిన శక్తిని మైటోకాండ్రియా ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అణువుల రూపంలో విడుదల చేస్తుంది. నెక్స్ట్, ఏటీపీని కణం యొక్క శక్తి నగదు అంటే ఎనర్జీ కరెన్సీ అంటారు. కొత్త రసాయన సమ్మేళనాలను తయారు చేయడానికి మరియు యాంత్రిక పని కోసం శరీరం ఏటీపీలో నిల్వ చేయబడిన శక్తిని ఉపయోగిస్తుంది. నెక్స్ట్, మైటోకాండ్రియాలు ప్రత్యేకమైన కణాంగాలు అనగా అవి వాటి స్వంత అంటే డిఎన్ఏ మరియు
రైబోజోములను కలిగి ఉంటాయి. అందువల్ల మైటోకాండ్రియా కొన్ని స్వంత ప్రోటీన్లను తయారు చేసుకోగలవు. నెక్స్ట్ బిట్ ప్లాస్టిడ్లకు చెందిన అంశాలు ఏంటో చూద్దాం. ప్లాస్టిడ్లు వృక్ష కణాలలో మాత్రమే ఉంటాయి. 2 రకాల ప్లాస్టిడ్లు ఉంటాయి. అవి ఒకటి క్రోమోప్లాస్టిడ్లు అంటే వర్ణయుత ప్లాస్టిడ్లు అనమాట. రెండోది ల్యూకోప్లాస్ట్లు అంటే తెలుపు లేదా రంగు లేని ప్లాస్టిడ్లు అనమాట. నెక్స్ట్ పత్రహరితం అనే వర్ణద్రవ్యం కలిగిన క్రోమోప్లాస్ట్లను క్లోరోప్లాస్ట్లు అంటారు. మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియకు క్లోరోప్లాస్ట్లు ముఖ్యమైనవి. క్లోరోప్లాస్ట్లు పత్రహరితంతో పాటు వివిధ పసుపు లేదా నారింజ వర్ణకాలను కూడా కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్లోరోప్లాస్ట్లు యొక్క అంతర్గత నిర్మాణ వ్యవస్థ స్ట్రోమా అనే పదార్థంలో పొందుపరచబడిన అనేక త్వచ దొంతరలను కలిగి ఉంటుంది. ఇవి బాహ్య నిర్మాణంలో మైటోకాండ్రియాను పోలి ఉంటాయి. మైటోకాండ్రియా వలె ప్లాస్టిడ్లు కూడా వాటి స్వంత DNA రైబోజోములను కలిగి ఉంటాయి. నెక్స్ట్ బిట్ విభజన చెందే సామర్థ్యం ఆధారంగా వివిధ వృక్ష కణజాలాలను పెరిగే లేదా విభాజ్య కణజాలం, శాశ్వత కణజాలంగా విభజించారు. జంతువులలో కణాల పెరుగుదల ఏకరీతిగా ఉంటుంది కనుక జంతువులలో విభజన చెందే ప్రదేశాలు, విభజన చెందని ప్రదేశాలు అనే హద్దులు ఉండవు. నెక్స్ట్ అవయవ వ్యవస్థలలోని నిర్మాణాత్మక వ్యవస్థ చాలా సంక్లిష్ట నిర్మాణం కలిగిన మొక్కల్లో కంటే సంక్లిష్ట నిర్మాణం కలిగిన జంతువులలో చాలా ప్రత్యేకమైనది, నిర్దిష్టమైనది. ఈ మౌలిక భేదాన్ని అనుసరించి ఈ 2 సమూహాల జీవుల జీవన విధానాలపై, ప్రత్యేకించి ఆహార సేకరణ పద్ధతులలో ప్రభావం చూపిస్తుంది. వృక్షాలలో స్థానబద్ధత, జంతువులలో చలనాలు వంటి భిన్న అనుకూలనాలు కూడా కనిపిస్తాయి. ఈ భిన్నత అవయవ వ్యవస్థ నిర్మాణానికి కూడా సహకరిస్తుంది. నెక్స్ట్ మొక్కలు, జంతువులు రెండింటి మధ్య గుర్తించదగిన తేడాలు ఉన్నాయి. మొక్కలు చలించలేవు, స్థిరంగా ఉంటాయి. అవి నిటారుగా ఉంటాయి కనుక ఎక్కువ మొత్తంలో సహాయక కణజాలంను కలిగి ఉంటాయి. సాధారణంగా ఈ సహాయ కణాలు నిర్జీవ కణాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ బిట్ వృక్ష కణజాలానికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. విభాజ్య కణజాలంలో కణాలు చాలా చురుకుగా ఉంటాయి. అవి ఈ కణాలలో చిక్కని కణద్రవ్యం సెల్యులోజ్తో తయారైన పలుచని కణకవచాలు, స్పష్టమైన కేంద్రకాలను కలిగి ఉంటాయి. రిక్తికలు ఉంటాయి. నెక్స్ట్ బిట్ విభాజ్య కణజాలం నుండి ఏర్పడిన కణాలు ఏమవుతాయి అంటే అవి ఒక ప్రత్యేక పాత్రను తీసుకొని విభజన సామర్థ్యం కోల్పోతాయి. దీని ఫలితంగా ఇవి శాశ్వత కణజాలంగా మారతాయి. ఈ విధంగా అవి శాశ్వత ఆకారం, పరిమాణం, విధులను ఏర్పరచుకునే ప్రక్రియను విభేదనం అని అంటారు. విభేదనం వివిధ రకాల శాశ్వత కణజాలాలు అభివృద్ధి చెందడానికి దారితీస్తుంది. నెక్స్ట్ సాధారణంగా సరళ శాశ్వత కణజాలం బాహ్య చర్మం కింద కొన్ని పొరలుగా ఉంటుంది. మృదు కణజాలం సాధారణంగా కనిపించే సరళ కణజాలం. ఇది పలుచని కణకవచాలు కలిగి ప్రత్యేకీకరణం చెందని కణాలు కలిగి ఉంటుంది. ఇవి సజీవ కణాలు. ఈ కణజాలంలో కణాలు వదులుగా అమర్చబడి పెద్ద పెద్ద కణాంతరావకాశాలను కలిగి ఉంటాయి. ఈ కణజాలం సాధారణంగా ఆహారంను నిల్వ చేస్తుంది. కొన్ని పరిస్థితుల్లో మృదు కణజాలం పత్రహరితం కలిగి కిరణజన్య సంయోగ క్రియను నిర్వహిస్తుంది. దీనిని హరిత కణజాలం అంటే కోరెన్కైమా అంటారు. నీటి మొక్కలలో మృదు కణజాలంలో పెద్ద పెద్ద వాయు కుహరాలు ఉండి నీటిపై తేలడానికి ఉపయోగపడతాయి. ఇటువంటి మృదు కణజాలాన్ని వాయుగత కణజాలం అంటారు. నెక్స్ట్ బిట్ దృఢ కణజాలానికి చెందినవేంటో చూద్దాం. ఇది మొక్కను గట్టిగా దృఢంగా చేస్తుంది. కొబ్బరిలో పీచును మనం చూడొచ్చు. నెక్స్ట్ ఈ కణజాలంలో కణాలు నిర్జీవ కణాలు. ఇవి లిగ్నిన్తో చేయబడిన దళసరి కణకవచాలను కలిగి ఉండటం వలన సన్నగా, పొడవుగా ఉంటాయి. నెక్స్ట్ బిట్ బాహ్య చర్మం సాధారణంగా వరుస కణాలు ఉన్న ఒక పొరతో ఏర్పడుతుంది. నీటి ఎద్దడి గల ఆవాసాలలో పెరిగే మొక్కలలో నీటి నష్టం నుండి కాపాడడం క్లిష్టం. కాబట్టి బాహ్య చర్మం దళసరిగా ఉంటుంది. మొక్క యొక్క బాహ్య తలం అంతా బాహ్య చర్మంతో కప్పబడి ఉంటుంది. ఇది మొక్క అన్ని భాగాలను రక్షిస్తుంది. నెక్స్ట్ మొక్క యొక్క వాయుగత భాగాలలోని బాహ్య చర్మ కణాలు తరచుగా మైనం వంటి నీటిని నిరోధించే పొరను బాహ్యంగ ఉపరితలంపై స్రవిస్తాయి. ఇది మొక్కలకు నీటి నష్టం నుండి రక్షణగా, యాంత్రికంగా జరిగే గాయాలు, పరాన్నజీవి శిలీంధ్రాల దాడి నుండి రక్షణలో సహాయపడుతుంది.
నెక్స్ట్ బాహ్య చర్మ కణాలు యొక్క భాగాలను రక్షించాలి కనుక కణాంతరావకాశాలు లేకుండా ఉంటాయి. చాలా వరకు బాహ్య చర్మ కణాలు బల్లపరుపుగా ఉంటాయి. తరచుగా అంతర కణకవచం కంటే బాహ్య మరియు ప్రక్క కణకవచం దళసరిగా ఉంటుంది. పత్ర బాహ్య చర్మంలో అక్కడక్కడ చిన్న రంధ్రాలను మనం గమనించవచ్చు. ఈ రంధ్రాలను పత్ర రంధ్రాలు అంటారు. పత్ర రంధ్రాలను ఆవరించి 2 మూత్రపిండాకారపు రక్షక కణాలు ఉంటాయి. వాతావరణంతో వాయువుల మార్పిడికి ఇవి అవసరమవుతాయి. నెక్స్ట్ బిట్ నీటిని శోషించుకునే వేర్ల యొక్క బాహ్య చర్మ కణాలు సాధారణంగా శోషణ ఉపరితల వైశాల్యాన్ని ఎక్కువగా పెంచే పొడవైన మూలకేశాలు వంటి భాగాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఎడారి మొక్కల వంటి కొన్ని మొక్కలలో బాహ్య చర్మం దళసరి మైనం పూతగల క్యూటిన్ అంటే జల నిరోధక శక్తి కలిగిన రసాయన పదార్థంను బాహ్య ఉపరితలంపై కలిగి ఉంటుంది. నెక్స్ట్ మొక్క పెరుగుతున్న కొలది వెలుపల ఉండే రక్షణ కణజాలం కొన్ని మార్పులు చెందుతుంది. వల్కలంలో ఉన్న ద్వితీయ విభాజ్య కణజాలం బెండులో ఉన్న కణాల పొరను ఏర్పరుస్తుంది. నెక్స్ట్ బెండులో ఉన్న కణాలు నిర్జీవంగా ఉండి దగ్గరగా కణాంతరావకాశాలు లేకుండా అమరి ఉంటాయి. వాటి కణకవచాలు సోబరిన్ అనే పదార్థాన్ని కలిగి ఉండి నీరు గాలి చొరబడకుండా చేస్తుంది. నెక్స్ట్ బిట్ ఒకే విధంగా ఉండి ఒకే రకమైన కణాలతో ఏర్పడిన భిన్న రకాల కణజాలాలను సరళ శాశ్వత కణజాలాలు అంటారు. నెక్స్ట్ సంక్లిష్ట కణజాలాలకు ఉదాహరణ దారువు పోషక కణజాలం. నెక్స్ట్ నాళిక కణజాలం ఉండటం సంక్లిష్ట మొక్కలలో ఒక నిర్దిష్ట లక్షణం. ఇది భౌమ్య వాతావరణంలో మనుగడను సాధించే లక్షణం. నెక్స్ట్ బిట్ ఆహారాన్ని నిల్వ చేయనిది ఏంటి అంటే దారు మృదు కణజాలం. నెక్స్ట్ బిట్ దారు కణాలు దారు నాళాలు వంటి నిర్మాణాలు. ఇవి నీరు ఖనిజ లవణాలు నిట్ట నిలువుగా రవాణా చెందడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ దారు నారాలు వివిధ పనులకు సహకరిస్తాయి. నెక్స్ట్ దారు కణాలు దారు నాళాలు దళసరి కణకవచం కలిగి ఉండి పరిణితి చెందిన తరువాత చాలా వరకు నిర్జీవ కణాలతో ఉంటాయి. నెక్స్ట్ దారు కణాలు దారు నాళాలు వంటి నిర్మాణాలు. నెక్స్ట్ బిట్ పోషక కణజాలం ఎన్ని రకాల కణాలతో ఏర్పడుతుంది అంటే ఆన్సర్ 5. నెక్స్ట్ బిట్ చాలనీ కణాలు చాలనీ నాళాలు సహకణాలు పోషక కణజాల తంతువులు మరియు పోషక మృదు కణజాలం చాలనీ నాళాల గోడలు రంధ్రయుతంగా ఉంటాయి. నెక్స్ట్ పోషక కణజాలం పత్రం నుండి ఆహారాన్ని ఇతర భాగాలకు రవాణా చేస్తుంది. నెక్స్ట్ బిట్ మన శరీరంలో కణజాలాలకు ఉదాహరణగా రక్తం కండర కణజాలంను గుర్తించవచ్చు. నెక్స్ట్ రక్తం ప్రవహిస్తూ వివిధ పదార్థాలను శరీరంలోని ఒక భాగం నుండి వేరొక భాగానికి మోసుకెళ్తుంది. ఉదాహరణకు ఇది ఆహారం ఆక్సిజన్ను అన్ని కణాలకు తీసుకువెళ్తుంది. అన్ని శరీర భాగాల నుండి వ్యర్థ పదార్థాలను సేకరించి విసర్జన కొరకు కాలేయం మరియు మూత్రపిండాలకు అందజేస్తుంది. నెక్స్ట్ ఊపిరితిత్తులలో ఈ ఆక్సిజన్ రక్తంలోకి శోషించుకోబడి శరీరం యొక్క అన్ని కణాలకు రక్తం ద్వారా సరఫరా చేయబడుతుంది. నెక్స్ట్ బిట్ రక్తం అనేది ఏంటి అంటే ఆన్సర్ సంయోజక కణజాలం. నెక్స్ట్ బిట్ జంతువులలో శరీర భాగాలను కప్పి ఉంచి రక్షణనిచ్చే కణజాలాన్ని డాష్ అంటారు. ఏమంటారు అంటే ఆన్సర్ ఉపకళ కణజాలం అంటారు. నెక్స్ట్ బిట్ చర్మం నోటి లోపలి పొర రక్తనాళాల పై పొర ఊపిరితిత్తులు వాయు గోనులు వృక్కనాళాలలో డాష్ కణజాలం ఉంటుంది. ఆన్సర్ ఉపకళ కణజాలం అన్నమాట. నెక్స్ట్ బిట్ డాష్ ఉపజాలంలో కణాలు దగ్గరగా అమరి ఉంటాయి. వాటి మధ్య అతి తక్కువ సిమెంట్ పదార్థం కలిగి ఉండి కణాంతరావకాశాలు లేకుండా ఉంటాయి. ఆన్సర్ ఉపకళ కణజాలం అన్నమాట. నెక్స్ట్ బిట్ ఏ పదార్థమైనా శరీరంలోకి ప్రవేశించాలన్నా బయటకు పోవాలన్నా డాష్ కణజాలం యొక్క ఒక్క పొరనైనా కనీసం దాటగలగాలి. ఏ కణజాలం అంటే ఆన్సర్ ఉపకళ కణజాలాన్ని దాటగలగాలన్నమాట. నెక్స్ట్ బిట్ మెదడు వెన్నుపాము నాడులు డాష్ కణజాలంతో నిర్మితమవుతాయి. ఆన్సర్ నాడీ కణజాలంతో నిర్మితమవుతాయి. నెక్స్ట్ బిట్ కణజాలంలో కణాలను నాడీ కణాలు లేదా న్యూరాన్లు అంటారు. నెక్స్ట్ నాడీ కణం కణద్రవ్యం కేంద్రకం కలిగిన కణదేహాన్ని కలిగి ఉంటుంది. కణదేహం నుండి పలుచని పొడవుగా కేశములు వంటి నిర్మాణాలు బయటికి వస్తాయి. సాధారణంగా ప్రతి నాడీ కణానికి ఉండే ఒకే ఒక పొడవాటి భాగాన్ని అంటే కీలికం తంత్రికాంక్షం అని పొట్టి శాఖలు కలిగిన భాగాలను డెండ్రైట్లు అంటారు. నెక్స్ట్ నాడీ తంతువుల ద్వారా పంపబడిన సంకేతాలను నాడీ ప్రచోదనాలు అంటారు. మనం కోరుకునే విధంగా కండరాల కదలికలకు నాడీ ప్రచోదనాలు తోడ్పడతాయి. చాలా జంతువులలో నాడీ కణాలు మరియు కండర కణజాలం కలిగి పనిచేయడం మౌలికమైనది. ఈ కలయిక జంతువులలో ఉద్దీపనకు ప్రతిచర్య చాలా వేగంగా జరగడానికి వీలు కల్పిస్తుంది.
నెక్స్ట్ బిట్ శరీరానికి బాహ్య పరిసరాలకు మధ్య మరియు వివిధ అవయవాల మధ్య పదార్థాల మార్పిడిని క్రమబద్ధం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఏమిటి అంటే ఆన్సర్ ఉపకళా కణజాలం. నెక్స్ట్ బిట్ శరీరంలో వివిధ అవయవ వ్యవస్థలను వేరు చేయనిది ఏమిటి అంటే ఆన్సర్ ఉపకళా కణజాలం. నెక్స్ట్ బిట్ ఒక రకంతో సంబంధం లేకుండా అన్ని రకాల ఉపకణ కణజాలాలు తంతుయుత ఆధార త్వచంతో తమ కింద గల ఇతర కణజాలాల నుండి సాధారణంగా వేరు చేయబడి ఉంటాయి. నెక్స్ట్ వివిధ రకాల ఉపకళా కణాలు వాటి ప్రత్యేక విధులకు తగినట్లుగా విభిన్న నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు రక్తనాళాల త్వచ కణాలు లేదా ఊపిరితిత్తుల వాయుగోనుల వంటి విచక్షణాస్తర ఉపరితలం ద్వారా పదార్థాల రవాణా జరిగే తలాలలో సరళ బల్లపరుపు ఉపకళా కణజాలం ఉంటుంది. దీనిని సరళ సల్కల ఉపకళ అంటారు. నెక్స్ట్ స్క్వామా లేదా సల్కల అనగా పొలుసులతో కూడిన చర్మం అని అర్థం. నెక్స్ట్ బిట్ సరళ సంక్మల ఉపకళా కణాలు చాలా పలుచగా బల్లపరుపుగా ఉంటాయి మరియు సున్నితమైన పొరను ఏర్పరుస్తాయి. ఆహార వాహిక నోటి కుహరంలోని పొర సల్కల ఉపకళ చేత కప్పబడి ఉంటుంది. నెక్స్ట్ శరీరానికి రక్షణ ఇచ్చే చర్మం కూడా ఉపకళా కణజాలంతో తయారగును. చర్మంలో ఉపకళా కణజాల కణాలు నష్ట నివారణకై అనేక వరుసలలో అమరి ఉంటాయి. ఇలా పొరలుగా అమరి ఉండటం చేత ఈ కణజాలాన్ని స్తరిత సల్కల ఉపకళా కణజాలం అంటారు. నెక్స్ట్ పేగు లోపలి పొర వంటి శోషణ స్రావక క్రియలు జరిగే చోట పొడవాటి ఉపకళా కణాలు ఉంటాయి. ఈ స్తంభాకార ఉపకళా కణజాలం ఉపకళ అంతటా అవరోధాలు దాటుకుంటూ కదలికలను సులభతరం చేస్తుంది. నెక్స్ట్ బిట్ శ్వాసనాళంలో స్తంభాకార కణజాలం శైలికలను కూడా కలిగి ఉండి కణాల వెలుపలికి కేశాలు వంటి నిర్మాణాలుగా కనిపిస్తాయి. ఈ శైలికల చలనాలు శ్లేష్మంను ముందుకు తోస్తాయి. ఈ రకమైన ఉపకళా కణజాలాన్ని శైలికామయ ఉపకళా కణజాలం అంటారు. నెక్స్ట్ ఘనాకార ఉపకళా కణజాలము మూత్రనాళాల్లో లాలాజల గ్రంథుల నాళాలలో పొరను ఏర్పరిచి యాంత్రిక ఆధారాన్నిస్తుంది. కొన్ని ఉపకళా కణాలు అదనంగా ప్రత్యేకతను కలిగి గ్రంథి కణాలుగా ఉపకళ ఉపరితలంపై పదార్థాలను స్రవిస్తాయి. గ్రంథి కణజాలం కొన్ని సార్లు ఉపకళా కణజాలంలో కొంత భాగం లోపలికి ముడుచుకుపోయి బహుకణ గ్రంథిగా ఏర్పడుతుంది కనుక వీటిని గ్రంథి ఉపకళా కణజాలం అంటారు. నెక్స్ట్ మాత్రిక జెల్లీ వలె ద్రవం వలె అధిక సాంద్రత లేదా దృఢంగా ఉంటుంది. నిర్దిష్టమైన విధిని కలిగిన సంయోజక కణజాలంలో మాత్రిక స్వభావం భిన్నంగా ఉంటుంది. నెక్స్ట్ బిట్ రక్తంలో ఉండే ద్రవరూప మాత్రికను ప్లాస్మా అంటారు. దీనిలో ఎర్ర రక్త కణాలు తెర్ర రక్త కణాలు రక్త ఫలకికలు ఉంటాయి. నెక్స్ట్ ప్లాస్మాలో ప్రోటీనులు లవణాలు హార్మోనులు ఉంటాయి. రక్తం ప్రవహిస్తూ వాయువులు జీర్ణమైన ఆహారం హార్మోనులు మరియు వ్యర్థ పదార్థాలను వివిధ అవయవాలకు రవాణా చేస్తుంది. నెక్స్ట్ రెండు ఎముకల సంధితలాలను కలిపే ఇంకొక సంయోజక కణజాలంను సంధిబంధనం అంటే లిగమెంట్ అంటారు. ఇది సాగే గుణంను కలిగి ఉంటుంది. ఇది దృఢంగా ఉంటుంది. ఇది చాలా తక్కువ మాత్రికను కలిగి ఉండి రెండు ఎముకలను కలుపుతుంది. నెక్స్ట్ బిట్ స్నాయుబంధనం అంటే కండరాలను ఎముకతో అతికి ఉంచే ఇంకొక సంయోజక కణజాలం. స్నాయుబంధనం తంతుయుత కణజాలంతో దృఢంగా ఉండి కొంత వంగే గుణమును కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఏరియోలాల్ సంయోజక కణజాలమును చర్మానికి కండరాలకు మధ్య రక్తనాళం నాడీ కణాల చుట్టూ ఎముక మధ్యలో చూడవచ్చు. ఇది అవయవాల అంతర్భాగాలలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని నింపుతుంది. శరీర అంతర్భాగాలకు ఆధారాన్నిస్తూ కణజాలాల మరమ్మతుకు సహాయపడుతుంది. నెక్స్ట్ కొవ్వును నిల్వ చేసే ఎడిపోజ్ కణజాలం చర్మానికి దిగువ భాగంలో మరియు శరీర అంతర్భాగాల మధ్య ఉంటుంది. ఈ కణజాలంలో కణాలు కొవ్వు కణికలతో నిండి ఉంటాయి. క్రొవ్వుల నిల్వ ఉష్ణ నిరోధకముగా పనిచేసేటట్లు చేస్తుంది. నెక్స్ట్ బిట్ కండర కణజాలంలో ఉండే పొడవైన కణాలను కండర తంతువులు అంటారు. ఈ కణజాలం మన శరీరంలోని కదలికకు బాధ్యత వహిస్తుంది. కండరాలు సంకోచ ప్రోటీనులు అనబడే ప్రత్యేకమైన ప్రోటీన్లను కలిగి కదలికలకు కారణమైన సంకోచ సడలికలు జరుపుతాయి. నెక్స్ట్ కొన్ని కండరాల కదలికలు మన నియంత్రణలో జరుగుతాయి. కాళ్ళు చేతులు కండరాలను మనం కావాలనుకుంటే కదిలిస్తాం, వద్దనుకుంటే ఆపేస్తాం. అటువంటి కండరాలని నియంత్రిత కండరాలు అంటారు. ఇవి ఎక్కువగా ఎముకలకు అతుక్కుని ఉండటం వలన వీటిని అస్థి కండరాలు అంటారు.
ఇవి శరీర కదలికలకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ బిట్, తగిన విధంగా కండర కణాలను రంజనం చేసి సూక్ష్మదర్శిని కింద చూసినప్పుడు లేత ముదురు పట్టీలు లేదా చారలు ఏకాంతరంగా అంటే ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తాయి. అందువలన వీటిని రేఖిత కండరాలు అంటారు. ఈ కండర కణజాలంలో కణాలు పొడవుగా స్థూపాకారంగా శాఖారహితంగా ఉండి కేంద్రకతను అంటే ఎక్కువ కేంద్రకాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్, ఆహార నాళంలో ఆహార కదలికలు లేదా రక్తనాళాల కండరాల సంకోచ సడలికలు మన ఆధీనంలో ఉండవు. మన ఇష్టానుసారం వీటిని ప్రారంభించలేము, ఆపనులేము. ఇటువంటి కదలికలను నునుపు కండరాలు లేదా నియంత్రిత కండరాలు నియంత్రిస్తాయి. నెక్స్ట్ బిట్, ఇవి కంటి యొక్క ఐరిస్ అంటే కనుపాప, గర్భాశయం, ఊపిరితిత్తుల శ్వాసనాళాల్లో కూడా ఉంటాయి. వీటి కణాలు పొడవుగా మొనదేలి ఉంటాయి అంటే కదురు ఆకారంలో మరియు ఏకకేంద్రకాన్ని అంటే ఒక్క కేంద్రకాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. వీటిని అరేఖిత కండరాలు అని కూడా అంటారు. నెక్స్ట్, హృదయంలో ఉండే కండరాలు మన జీవితాంత లయబద్ధమైన సంకోచ సడలికలను చూపిస్తాయి. ఈ అనియంత్రిత కండరాలను హృదయ కండరాలు అంటారు. హృదయ కండర కణాలు స్థూపాకారంగా శాఖాయుతంగా ఒకే కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ బిట్, మన ఆహార ధాన్యాల ఉత్పత్తిని మెరుగుపరచడానికి హరిత విప్లవం దోహదపడుతుంది. మెరుగైన పాల ఉత్పత్తిని పెంచడానికి మరియు సమర్థవంతంగా వినియోగించడానికి శ్వేత విప్లవం దారితీస్తుంది. నెక్స్ట్, గోధుమ, వరి, మొక్కజొన్న, చిరుధాన్యాలు, జొన్నలు వంటి ధాన్యాలు మనకు శక్తినిచ్చే పిండి పదార్థాలను అందజేస్తాయి. నెక్స్ట్, పప్పు ధాన్యాలైన శనగ అంటే చనా, బఠానీ అంటే మటర్, మినప్పప్పు అంటే ఉరాడ్, పెసరపప్పు అంటే మూంగ్, కందిపప్పు, ఎర్రపప్పు అంటే మసూర్ నుండి మాంసకృతులు లభిస్తాయి. నెక్స్ట్ బిట్, నూనె గింజలైన సోయాబీన్, వేరుశెనగ, నువ్వులు, ఆముదము, ఆవాలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు మనకు అవసరమైన కొవ్వులను అందిస్తాయి. నెక్స్ట్, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు మనకు విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు కొంత మోతాదులో మాంసకృతులు అంటే ప్రోటీన్లు, పిండి పదార్థాలు, క్రొవ్వులను కొద్ది మోతాదులో అందిస్తాయి. ఈ ఆహార పంటలతో పాటు బెర్సిన్, ఓట్స్ లేదా సూడాన్ గడ్డి వంటి పశుగ్రాస పంటలను పశువుల కొరకు ఆహారంగా పెంచుతారు. నెక్స్ట్, వివిధ రకాల పంటలకు వాటి పెరుగుదలకు మరియు జీవిత చక్రం పూర్తి కావడానికి వివిధ వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రత, కాంతి వ్యవధి అంటే ఫోటో పీరియడ్ అవసరం. కాంతి వ్యవధి సూర్యకాంతి లభ్యతకు సంబంధించినది. నెక్స్ట్ బిట్, వ్యాధి నిరోధకత, ఎరువులకు ప్రతిస్పందన, నాణ్యత, అధిక దిగుబడి వంటి ఉపయోగకరమైన లక్షణాల కోసం మొక్కలను ప్రజననం చేయడం ద్వారా పంట రకాలు లేదా జాతులను ఎంచుకోవచ్చు. నెక్స్ట్, పంట రకాలలో కావలసిన లక్షణాలను సంకరీకరణం ద్వారా చేర్చడం ఒక పద్ధతి. సంకరీకరణం అనేది జన్యుపరంగా భిన్నంగా ఉన్న మొక్కల మధ్య జరిపే ప్రజననం అంటే క్రాసింగ్ అనమాట. ఈ సంకరణం రకాంతర అంటే వివిధ రకాల మధ్య, జాత్యాంతర అంటే ఒకే ప్రజాతికి చెందిన రెండు విభిన్న జాతుల మధ్య లేదా ప్రజాత్యాంతర అంటే వివిధ రకాల ప్రజాతుల మధ్య కావచ్చు. నెక్స్ట్, కావలసిన లక్షణాలను అందించగల జన్యువులను మొక్కలలో ప్రవేశపెట్టడం పంట మెరుగుపరచడానికి మరొక మార్గం. దీని ఫలితంగా జన్యుపరంగా మార్పు చేయబడిన పంటలు అభివృద్ధి చేయబడతాయి. నెక్స్ట్ బిట్, చేపల పెంపకం కొన్నిసార్లు వరి పంటతో కలిసి చేపట్టబడుతుంది కనుక చేపలు వరి పొలంలోని నీటిలో పెరుగుతాయి. మిశ్రమ చేపల పెంపకం ద్వారా ఎక్కువ చేపల పెంపకం చేయవచ్చు. ఇలాంటి పద్ధతులలో స్థానిక, విదేశీ చేప జాతులు రెండింటినీ ఉపయోగిస్తారు. ఇటువంటి పద్ధతులలో ఒకే చేపల చెరువులో 5 లేదా 6 రకాల చేప జాతులను కలిపి పెంచుతారు. వివిధ రకాల ఆహారపు అలవాట్లు కలిగిన ఇలాంటి జాతులను ఎన్నుకోవడం వలన వాటి మధ్య ఆహారం కోసం పోటీ ఉండదు. ఫలితంగా చెరువులలో అన్ని ప్రాంతాలలో ఉన్న ఆహారాన్ని అవి వినియోగించుకుంటాయి. నెక్స్ట్, ఉపరితల ఆహారాన్ని తీసుకునే కట్ల మధ్య ప్రాంతంలో ఆహారాన్ని తీసుకునే రోహు మరియు చెరువు అడుగు భాగంలోని ఆహారాన్ని సేకరించే అంటే మిగాల్, కామన్ కార్చ్ మరియు కలుపు మొక్కలపై ఆధారపడే గ్రాస్ కార్చ్ చేపలు. ఈ జాతులన్నీ కలిసి చెరువులోని ఆహారాన్ని ఒకదానితో ఒకటి పోటీ పడకుండా తింటాయి. ఫలితంగా చెరువులలో చేపల దిగుబడి బాగా పెరుగుతుంది. నెక్స్ట్, మిశ్రమ చేపల పెంపకంలో ఉన్న సమస్య ఏమిటంటే అందులో చేపలన్నీ వర్షాకాలంలోనే గుడ్లు పెడతాయి. వన్య వనరుల నుండి చేపల విత్తనాలను సేకరించినా కూడా అవి ఇతర జాతి చేపల విత్తనాలతో కలిసి ఉంటాయి. కావున చేపల పెంపకంలో ప్రధాన సమస్య ఏమిటంటే మంచి నాణ్యత గల విత్తనాలు అందుబాటులో లేకపోవడమే. ఈ సమస్యను అధిగమించడానికి హార్మోన్ల ప్రేరణను ఉపయోగించి చేపలను పెంచడానికి మార్గాలు ఇప్పుడు కనుగొనబడ్డాయి. దీనివల్ల కావలసిన పరిమాణంలో స్వచ్ఛమైన చేప విత్తనాలు సరఫరా జరుగుతుంది.
నెక్స్ట్ బిట్ తేనెను విస్తృతంగా వినియోగిస్తున్నందున తేనెటీగలు పెంపకం వ్యవసాయ పరిశ్రమగా మారింది. తేనెటీగల పెంపకానికి పెట్టుబడి తక్కువ కనుక రైతులు దీనిని అదనపు ఆదాయ వనరుగా చేపట్టారు. తేనెతో పాటు తేనె తుట్టెలోని మైనం కూడా వివిధ రకాల మందుల తయారీకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి ఏపియస్ సిరానా ఇండికా, సాధారణంగా దీనిని ఇండియన్ బీ అంటారు, ఏ డోర్సెటా రాక్ బీ మరియు ఏ ఫ్లోరియా లిటిల్ బీలను ఉపయోగిస్తారు. ఉత్పత్తి చేసే తేనెటీగ ఇటాలియన్ రకానికి చెందిన ఏ మెల్లిఫెరా తేనెను అధికంగా వాణిజ్యపరంగా తేనెను ఉత్పత్తి చేయడానికి ఈ జాతిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇటాలియన్ తేనెటీగలకు తేనెను అధికంగా సేకరించే సామర్థ్యం ఉంటుంది. ఇవి తక్కువగా కుడతాయి. అవి చాలా ఎక్కువ కాలం వాటి తేనె తుట్టెలోనే ఉంటూ అధికంగా ప్రత్యుత్పత్తి జరుపుతుంటాయి. వాణిజ్యపరంగా తేనెను ఉత్పత్తి చేయడానికి తేనె తుట్టెలు లేక తేనె గూడును ఏర్పాటు చేస్తారు. తేనె యొక్క విలువ లేదా నాణ్యత దాని రుచి, అందుబాటులో ఉండే పచ్చిక బయళ్ళు, పువ్వుల రకాలు, పువ్వులలోని పుప్పొడి రేణువులు, మకరంద సేకరణపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ బిట్ వర్షాకాలంలో అంటే జూన్ నుండి అక్టోబర్ మధ్యకాలంలో పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. వరి, సోయాబీన్, కందులు, మొక్కజొన్న, పత్తి, పెసలు, మినుములు ఖరీఫ్ పంటలు. నెక్స్ట్ శీతాకాలం అంటే నవంబర్ నుండి ఏప్రిల్ మధ్యకాలంలో పండే పంటలను రబీ పంటలు అంటారు. గోధుమ, ఆవాలు, అవిసెలు రబీ పంటలు. నెక్స్ట్ బిట్ వ్యవసాయంలో అవలంబించే పద్ధతులు, దశలు ఏంటో చూద్దాం. ఫస్ట్ది నాటేందుకు విత్తనాల ఎంపిక, రెండవది పంట మొక్కల పోషణ, మూడవది పండిన పంటలను నష్టం కలగకుండా రక్షించడం. నెక్స్ట్ బిట్ పంట దిగుబడిని అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రధాన కార్యకలాపాలను ఏ విధంగా వర్గీకరించవచ్చు అంటే పంట రకం అభివృద్ధి, పంట ఉత్పత్తిలో అభివృద్ధి, పంట రక్షణ నిర్వహణ, ఈ విధంగా వర్గీకరించవచ్చు. నెక్స్ట్ బిట్ పంట అభివృద్ధికి దోహదపడే అంశాలేంటో చూద్దాం. ఫస్ట్ది విస్తృత అనుకూలత, అంటే విస్తృత అనుకూలత గల వంగడాలు అభివృద్ధి చేయడం వల్ల విభిన్న పర్యావరణ పరిస్థితులలో పంట ఉత్పత్తిని స్థిరీకరించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ రెండవది పరిపక్వత వ్యవధిలో మార్పు, అంటే విత్తనం దగ్గర నుండి పంట కోసే వరకు గల వ్యవధి తక్కువగా ఉంటే ఆ రకం లాభదాయకంగా ఉంటుంది. ఈ స్వల్పకాలిక పంటల వల్ల రైతు ఒకే సంవత్సరంలో ఎక్కువ సార్లు పండించగలుగుతాడు. స్వల్పకాలిక పంటల వలన పెట్టుబడి వ్యయం కూడా తగ్గుతుంది. ఏకరీతి పరిపక్వత పంట కోత ప్రక్రియను సులభతరం చేస్తుంది మరియు పంట కోత సమయంలో నష్టాలను తగ్గిస్తుంది. నెక్స్ట్ మూడవది నిర్జీవ సంబంధ నిరోధకత, అంటే కొన్ని రకాల జీవ సంబంధ అంటే వ్యాధులు, కీటకాలు, నెమటోడ్స్ మరియు నిర్జీవ సంబంధ అంటే కరువు కాటకాలు, లవణీయత, నీరు నిలిచి ఉండటం, ఉష్ణోగ్రత, చలిమంచు ఇలాంటి ఒత్తిడులు కారణంగా పంట ఉత్పత్తి తగ్గుతుంది. ఈ ఒత్తిడులు తట్టుకునే రకాలు పంట ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. నెక్స్ట్ది అధిక దిగుబడి, అంటే ఎకరానికి పంట ఉత్పాదకతను పెంచడం. నెక్స్ట్ది మెరుగైన నాణ్యత, అంటే పంట ఉత్పత్తుల నాణ్యత పరిశీలనలో పంటకు మారుతూ ఉంటాయి. గోధుమలో బేకింగ్ నాణ్యత, పువ్వులలో ప్రోటీన్ల నాణ్యత, నూనె గింజలలో నూనె నాణ్యత మరియు పండ్లు, కూరగాయలలో నిలువకు అవసరమైన నాణ్యత ముఖ్యం. నెక్స్ట్ బిట్ అభివృద్ధి, పెరుగుదల, శ్రేయస్సు కోసం మనకు ఆహారం ఎంత అవసరమో మొక్కల పెరుగుదలకు కూడా పోషకాలు అంతే అవసరం. గాలి, నీరు, నేల ద్వారా మొక్కలకు పోషకాలు సరఫరా చేయబడతాయి. అనేక రకాల పోషకాలు మొక్కలకు అవసరం అవుతాయి. నెక్స్ట్ గాలి కార్బన్, ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది. హైడ్రోజన్ నీటి నుండి వస్తుంది మరియు నేల మిగిలిన పోషకాలను మొక్కలకు సరఫరా చేస్తుంది. వీటిలో కొన్ని అధిక మోతాదులో అవసరమవుతాయి కాబట్టి వాటిని స్థూల పోషకాలు అంటారు. నెక్స్ట్ బిట్ సేంద్రియ ఎరువులు అధిక పరిమాణంలో కర్బన పదార్థాలు కలిగి ఉంటాయి మరియు నేలకు పోషకాలను కూడా స్వల్ప మొత్తంలో అందిస్తాయి. సేంద్రియ ఎరువులను జంతువుల విసర్జక పదార్థాలు, మొక్కల భాగాలు కుళ్ళిపోవడం ద్వారా తయారు చేస్తారు. సేంద్రియ ఎరువులు పోషకాలు మరియు కర్బన పదార్థాలతో నేలను సుసంపన్నం చేసి భూసారాన్ని పెంచుతాయి. నెక్స్ట్ సేంద్రియ ఎరువులలోని కర్బన పదార్థాలు నేల స్వభావాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. సేంద్రియ పదార్థం నేల స్థితిగతులను పెంచుతుంది. ఇది ఇసుక నేలల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. బంకమట్టి నేలలో పెద్ద మొత్తంలో ఉన్న హయ పదార్థాలు అధికంగా ఉన్న నీటిని తొలగించి నీరు నిలవకుండా చేస్తుంది. నెక్స్ట్ మనం జీవ వ్యర్థాలతో ఉన్న సేంద్రియ ఎరువులు వాడడం వలన పర్యావరణ పరిరక్షణతో పాటు అధిక రసాయన ఎరువుల వాడకాన్ని నియంత్రించవచ్చు. జీవ వ్యర్థాలను ఉపయోగించడం కూడా వ్యవసాయ వ్యర్థాలను పునఃచక్రీయం చేయడమే. నెక్స్ట్ బిట్ పశువుల విసర్జక పదార్థాలు, అంటే ఆవు పేడ మొదలైనవి, కూరగాయల వ్యర్థాలు, జంతువుల వ్యర్థాలు, గృహ వ్యర్థాలు,
మురుగు వ్యర్థాలు, గడ్డి, నిర్మూలించబడిన కలుపు మొక్కలు మొదలైన వాటిని గుంటలలో వేసి కుళ్ళింపజేయడాన్ని కంపోస్టింగ్ అంటారు. నెక్స్ట్, కంపోస్ట్లో సేంద్రియ పదార్థములు మరియు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మొక్కలు మరియు జంతువుల వ్యర్థాలు కుళ్ళిపోయే ప్రక్రియను వేగవంతం చేయడానికి వానపాములను ఉపయోగించడం ద్వారా కూడా కంపోస్టు తయారు చేయబడుతుంది. దీనిని వర్మీ కంపోస్ట్ అంటారు. నెక్స్ట్, పచ్చి రొట్టె ఎరువు అంటే ఏంటంటే పంట వేయడానికి ముందు జనుము లేదా గోరుచిక్కుడు వంటి కొన్ని మొక్కలను పెంచి వాటిని దున్నడం ద్వారా మట్టిలో కలుపుతారు. ఈ పచ్చని మొక్కలు ఎరువుగా మారి నత్రజని, భాస్వరంతో భూసారాన్ని పెంచడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ వ్యవసాయ భూములకు నీటిని సరఫరా చేయడానికి అనేక రకాల నీటిపారుదల పద్ధతులు అవలంబించారు. వాటిలో ఒకటి ఏంటి అంటే బావులు అన్నమాట. బావులు 2 రకాలు: తవ్విన బావులు మరియు గొట్టపు బావులు. తవ్విన బావులలో నీటిని నీరు కలిగి ఉండే పొరల నుండి సేకరిస్తారు. గొట్టపు బావులలో నీటిని లోతైన పొరల నుండి సేకరిస్తారు. ఈ బావుల నుండి నీటిపారుదల కొరకు పంపులతో నీటిని ఎత్తిపోస్తారు. నెక్స్ట్, కాలువలు అంటే ఏంటంటే ఇది సాధారణంగా విస్తృతమైన నీటిపారుదల వ్యవస్థ. ఈ వ్యవస్థలో కాలువలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జలాశయాల నుండి లేదా నదుల నుండి నీటిని పొందుతాయి. పొలాలకు నీటిపారుదల కలిగించడానికి ప్రధాన కాలువను మరిన్ని శాఖోపశాఖలుగా కలిగిన చిన్న కాలువలుగా, పంట కాలువలుగా విభజిస్తారు. నెక్స్ట్, చెరువులు అంటే ఏందో చూద్దాం. ఇవి చిన్న పరివాహక ప్రాంతాల నీటి ప్రవాహాలను అడ్డగించి నీరు నిల్వ చేసే చిన్న రిజర్వాయర్లు. వ్యవసాయానికి అందుబాటులో ఉన్న నీటిని పెంచడానికి నిర్వహించే కార్యక్రమాలలో వర్షపు నీటి సంరక్షణ, వాటర్ షెడ్ల నిర్వహణ అనేవి కొత్త కార్యక్రమాలు. ఇందులో చిన్న చిన్న చెక్ డ్యాంలు నిర్మించడం వలన భూగర్భ జలాలు పెరుగుతాయి, వర్షపు నీటిని ప్రవహించకుండా ఆపుతాయి, నేల కోతను కూడా తగ్గిస్తాయి. నెక్స్ట్ మిశ్రమ పంట అంటే ఒక భూమిలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను ఏకకాలంలో పండించడం. ఉదాహరణకు గోధుమ ప్లస్ పప్పు ధాన్యాలు లేదా గోధుమ ప్లస్ ఆవాలు లేదా వేరుశెనగ ప్లస్ పొద్దుతిరుగుడు. ఈ విధానం ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు పంటలలో ఒకదాని వైఫల్యం వలన కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. నెక్స్ట్, అంతర పంట అనేది ఒక పొలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను ఏకకాలంలో ఒక నిర్దిష్ట పద్ధతిలో పండించడం. ఒక పంట కొన్ని వరుసలలో, రెండవ పంట కొన్ని వరుసలలో ఏకాంతరంగా ఉంటాయి. ఉదాహరణకు సోయాబీన్ ప్లస్ మొక్కజొన్న, సజ్జలు లేదా బజ్రా అంటారన్నమాట, ప్లస్ కందులు అంటే లోబియా అంటారు. ఈ 3 ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమంలో పండిస్తారు. నెక్స్ట్, ఒకే నెలలో ముందస్తు ప్రణాళిక ప్రకారం వివిధ పంటలను ఒకదాని తర్వాత వేరొక దానిని పండించడాన్ని పంట మార్పిడి అంటారు. కాల వ్యవధిని బట్టి వివిధ రకాల పంటల కలయికను పంట మార్పిడిలో నిర్ణయిస్తారు. తేమ, నీరు పారుదల సౌకర్యాల లభ్యత ఒక పంట తర్వాత సాగు చేయవలసిన రెండవ పంట ఎంపికను నిర్ణయిస్తుంది. పంట మార్పిడి సక్రమంగా చేస్తే సంవత్సరంలో ఒకదాని తర్వాత ఒకటిగా 2 లేదా 3 పంటలు మంచి దిగుబడితో పండించవచ్చు. నెక్స్ట్ కలుపు మొక్కలు అంటే ఏందో చూద్దాం. జాంతియా అంటే గొబ్రు అంటారు. నెక్స్ట్, పార్థీనియం అంటే గాజర్ గూస్ అంటారు. నెక్స్ట్, సైపెరినన్ రోటందన్ అంటే దీన్నే మోత. ఈ 3 కూడా కలుపు మొక్కలు అనమాట. నెక్స్ట్ సాధారణంగా కీటకాలు, తెగుళ్ళు మొక్కలపై ఏ విధంగా దాడి చేస్తాయి అంటే ఆన్సర్ వేరు, కాండం, ఆకులను ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్, మొక్కలోని వివిధ భాగాల నుండి రసాన్ని పీలుస్తాయి. నెక్స్ట్, కాండం ఫలాలను తొలుస్తాయి, తద్వారా పంట ఆరోగ్యంపై ప్రభావం చూపి పంట దిగుబడి తగ్గుతుంది. నెక్స్ట్ కలుపు నియంత్రణ పద్ధతులలో యాంత్రిక తొలగింపు కూడా ఉంటుంది. సరి అయిన విత్తనం, సీడ్ బెడ్ తయారు చేయడం, విత్తనాలను సకాలంలో విత్తడం, అంతర పంటలు మరియు పంట మార్పిడి వంటి నివారణ పద్ధతులు కూడా కలుపు నియంత్రణలో సహాయపడతాయి. వ్యాధి నిరోధక విత్తన రకాలు వాడడం, వేసవిలో దున్నడం వంటివి కొన్ని కలుపు నివారణ చర్యలు. కలుపు మొక్కలు, తెగుళ్లను నాశనం చేయడానికి వేసవిలో పొలాన్ని లోతుగా దున్నుతారు. నెక్స్ట్, వ్యవసాయ ఉత్పత్తులలో ధాన్యం నిల్వ నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అటువంటి నష్టాలకు కారణమయ్యే వాటిలో జీవకారకాలు ఏంటి అంటే కీటకాలు, ఎలుకలు, శిలీంధ్రాలు, పురుగులు, బ్యాక్టీరియా మరియు నిర్జీవ కారకాలు అంటే నిల్వ ప్రదేశాలలో సరైన మోతాదులో తేమ, ఉష్ణోగ్రత లేకపోవడం. ఈ కారకాల వల్ల ధాన్యం నాణ్యత క్షీణత, ధాన్యం బరువు తగ్గటం, తక్కువ అంకురణ సామర్థ్యం కలిగి ఉండటం, ఉత్పత్తుల రంగు మారడం వలన మార్కెట్ రేటు పడిపోవడం జరుగుతుంది. దీనిని సరి అయిన ధాన్యం నిల్వ చేసే విధానాలు, గిడ్డంగులు నిర్వహణ ద్వారా నియంత్రించవచ్చు. నెక్స్ట్, పశువర్ధనం అనేది శాస్త్రీయమైన పశుగణ ప్రజననం. దీనిలో పోషణ, ప్రజననం, వ్యాధి నియంత్రణ వంటి వివిధ అంశాలు ఉంటాయి. జంతు ఆధారిత వ్యవసాయంలో పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లు, చేపల పెంపకం ఉంటాయి.
నెక్స్ట్ బిట్. పశువుల పెంపకం 2 ప్రయోజనాల కోసం జరుగుతుంది. పాలు, వ్యవసాయ కూలీలు లేకుండా వ్యవసాయ పనులైన దున్నడం, నీరు పెట్టడం మరియు వస్తువుల రవాణా కొరకు. భారతీయ పశువులు 2 వేరువేరు జాతులకు చెందినవి. అవి బాన్ ఇందికన్ ఆవులు, బాన్ బుబాలిన్ గేదెలు అన్నమాట. పాలను ఉత్పత్తి చేసే ఆడ పశువులను పాడి పశువులు అంటే డైరీ జంతువులు అంటారు. నెక్స్ట్, వ్యవసాయ పనులకు ఉపయోగించే వాటిని మెట్ట జంతువులు అంటారు. పాల ఉత్పత్తి కొంతవరకు పాలిచ్చే కాలంపై ఆధారపడి ఉంటుంది. అంటే దూడ పుట్టిన తర్వాత పాల ఉత్పత్తి కాలం అని అర్థం. కనుక పాలిచ్చే కాలాన్ని పెంచడం ద్వారా పాల ఉత్పత్తి పెంచవచ్చు. నెక్స్ట్, అన్య దేశ లేదా విదేశీ జాతులు. ఉదాహరణకు బెర్సీ, బ్రౌన్ స్విస్ ఎక్కువ కాలం పాలిచ్చే పశువుల కోసం ఎంపిక చేయబడ్డాయి. స్థానిక జాతులు ఏంటంటే ఉదాహరణకు రెడ్ సింధీ, సాహివాల్ అనే వ్యాధులకు అద్భుతమైన నిరోధకతను చూపుతాయి. కావలసిన 2 లక్షణాలతో జంతువులను పొందడానికి ఈ రెండింటిని పరప్రజననం చేయవచ్చు. నెక్స్ట్ బిట్. పాడి జంతువుల ఆహార అవసరాలు 2 రకాలు. అవి 1 నిర్వహణ అవసరం. ఇది జంతువు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన ఆహారం. నెక్స్ట్ 2వది పాల ఉత్పత్తికి కావాల్సిన ఆహారం. ఇది పశువులు పాలు ఇచ్చే కాలంలో పాల ఉత్పత్తికి అందించే ఆహారం. నెక్స్ట్, పశుగ్రాసంలో ఉండే పదార్థాలు ఏంటి అంటే 1 రఫేజెస్ ఎక్కువగా పీచు పదార్థాలు ఉండేవి. నెక్స్ట్ 2వది గాఢత కలిగి ఉండే పదార్థాలు. వీటిలో పీచు పదార్థాలు తక్కువగా ఉండి సాపేక్షంగా అధిక స్థాయిలో ప్రోటీనులు, ఇతర పోషకాలు ఉంటాయి. నెక్స్ట్ది బాయిలర్లను పెంచే ప్రదేశం, పోషణ, పర్యావరణ అవసరాలు. గుడ్డు పెట్టే పక్షులకు అంటే లేయర్లు కొంత భిన్నంగా ఉంటాయి. బాయిలర్లకు ఇచ్చే రోజువారీ ఆహారం ఎక్కువ ప్రోటీన్లతో తగినంత కొవ్వుతో కూడి ఉంటుంది. పౌల్ట్రీ ఆహారంలో విటమిన్ ఏ, విటమిన్ కే స్థాయిలు ఎక్కువగా ఉంచబడతాయి. నెక్స్ట్ బిట్. అధిక ఆర్థిక ప్రాముఖ్యత గల కొన్ని సముద్ర చేపలను కూడా సముద్రపు నీటిలో పెంచుతారు. వీటిలో ముల్లెట్లు, బేట్కి మరియు పెర్ల్ స్పాట్స్ వంటి వాజా చేపలు, రొయ్యలు, మస్సెల్స్ మరియు ఆల్చిప్పలు, అలాగే సీవీడ్ వంటి కర్చర్ చేపలు, అలాగే సముద్రపు నాచు ఉన్నాయి. ముత్యాల కోసం ఆల్చిప్పలు కూడా పెంచుతారు. వీడియో కంప్లీటెడ్.